करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या प्रणत जनतापवर्गा कृतरणसर्गा ससिंह संसर्गा कामाक्षि मुदित भर्गा हत रिपुवर्गा त्वमेव सा दुर्गा। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని తన తపశ్శక్తితో దర్శించి మనకు ప్రసాదించిన ఉమాసహస్రం అనబడే స్తోత్ర శాస్త్రంలో సమస్తమైన దేవి విషయాలు చెప్పబడుతున్నాయి అనే అంశం ఇప్పటికీ అర్థమై ఉంటుంది. యోగశాస్త్ర పరంగాను మంత్రశాస్త్ర పరంగాను అటు వేదాంతాలను సమన్వయిస్తూ ఇంకోవైపు విశ్వవిజ్ఞాన రహస్యాలను చెప్తూ కవిత్వాన్ని అద్భుతమైనటువంటి భావుకతని ప్రదర్శిస్తూ ఒక సమగ్రమైన గ్రంథాన్ని రచించారు. అందుకే శాస్త్రవేత్తలు సాహిత్యవేత్తలు కూడా సంస్కృత సాహిత్యంలో గణపతి ముని గారి యొక్క మ్యాగ్నమ్ ఓపస్ ఒక మహాగ్రంథం ఉమాసహస్రం అని చెప్తారు. ఉమాసహస్రం ఒక్కటి చదివితే సర్వదేవీ శాస్త్రముల్ని చదివినట్లే. అటువంటి సారవస్తువు ఇది. అందుకే అమ్మవారి గురించి సర్వ పురాణములు వేదములు వేదాంతములు మంత్రశాస్త్రాలు ఏం చెప్తున్నా అన్నీ ఉన్నాయి ఇక్కడ. సప్తమాతృకుల గురించి ఎంత అద్భుతమైన వివేచన చేశారు. పైగా ఎటువంటి వాడికైనా ఆ గ్రంథాలను ఎలా చూడాలి ఎలా అర్థం చేసుకోవాలో కూడా బోధిస్తున్నారు. అందుకే ఇది బోధ ఉన్నది, కేవలం వర్ణన మాత్రమే కాదు. అలాంటి భవ్యమైనటువంటి ఈ గ్రంథంలో మహిమాన్వితమైన దేవీ మహాత్మ్యాన్నంతటిని ఒక చిన్న 2 అధ్యాయాల్లో నిక్షిప్తం చేశారు అంటే ఆయన తపశ్శక్తి ఎంత పండిందో మనకు అర్థమవుతుంది. సాధారణంగా లోకంలో ఏ బాధ కలిగినా ఏ గ్రహదోషాలు కలిగినా సమూహమైన ప్రపంచ క్షేమం కోసం కూడా చండీ సప్తశతిని మంత్రంగా వినియోగిస్తారు. అందుకే చండీ యాగాలు చండీ హోమాలు చేయడం ఆ చండీ పారాయణ చేయడం కనబడుతున్నది. అలాగే పారాయణలకి యోగానికి వినియోగించేటువంటి ఆ గ్రంథం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ప్రామాణికంగా భావించబడుతుంది. ఏ భాష వాళ్ళైనా ఏ రాష్ట్రం వాళ్ళైనా అమ్మవారి ఆరాధన అనగానే మాత్రం ఈ చండీ పారాయణ ప్రధానంగా చేస్తారు. దీనికి దుర్గాపాఠ్ చండీపాఠ్ అంటూ ఉత్తరాదిలో వ్యవహారం ఉన్నది. అలాంటి మహిమాన్వితమైనటువంటి చండీపాఠాన్నంతటి తీసుకుని ఈ అధ్యాయాల్లో పెట్టారు అంటే ఎంత రమ్యమైనటువంటి సారాన్ని మనకు అందిస్తున్నారు. దానిని చెప్పుకుని తరిస్తున్నటువంటి వారు మనం. అలాంటి ఆ చండీ విశేషాలను చెప్తూ మహాకాళి స్వరూపం మధుకైటభ నాశనము విష్ణువు చేత చేయించింది. అదేవిధంగా మహాలక్ష్మి రూపముతో వచ్చి 18 చేతులతో దివ్యమైన స్వరూపముగా ఆ తల్లి మహిషాసుర మర్దన చేసింది. అటు తర్వాతి స్వరూపము శుంభని శుంభాదుల్ని దునుమాడినటువంటి అమ్మవారి యొక్క రూపం. దీన్ని ఉపాసకులు మహాసరస్వతి రూపం అంటారు. ఆ స్వరూపాన్ని వర్ణిస్తూ శుంభం నిశుంభమపి యా జగదేక వీరౌ శూలాగ్ర శాంత మహసౌ మహతీ చకార సా కౌశికీ భవతి కాశయశాః కృశోదర్యాత్మంగజా తవ మహేశ్వరీ కశ్చిదంశః. ఓ మహేశ్వరి, నీ యొక్క ఒకానొక అంశయే ఆ తల్లి కౌశికి. ఆ కౌశికి చేసిన పని ఏమిటి అంటే శుంభం నిశుంభమపి యా జగదేక వీరౌ శూలాగ్ర శాంత మహసౌ మహతీ చకార. ఆ తల్లి శుంభనిశుంభాది రాక్షసుల్ని తన యొక్క శూలపు కొనతో నశింపజేసింది. అంటే త్రిశూలమెత్తి ఆ రాక్షసుల్ని సంహరించింది. శుంభనిశుంభులు అని చెప్పగానే వారి పరివారంతో సహా అని అర్థం చేసుకోవాలి. శుంభనిశుంభుల పరివారమైన చండముండులు, ధూమ్రాక్షుడు, రక్తబీజుడు మొదలైన వారందరినీ సంహరించినటువంటి తల్లే ఈ కౌశికి లేదా మహాసరస్వతి అని చెప్పబడుతున్నది. ఆ తల్లి కేవలం తన యొక్క శూలపు కొనతో వాళ్ళ యొక్క వీరత్వాన్నంతటి సులభంగా నశింపజేసింది కనుక శూలాగ్రశాంత మహసౌ, వాళ్ళ యొక్క తేజస్సుని శూలాగ్రముతో శాంతింపజేసింది, అంటే నశింపజేసింది. అటువంటి ఆ జగజ్జనని కాశయశాహ, ఆవిడ కీర్తి ఎలా ఉన్నదంటే తెల్లని కీర్తి. కాశము అంటే రెల్లు తుప్ప అని, ఆ రెల్లు పువ్వులు తెల్లగా ఉంటాయి. అలాంటి తెల్లని కీర్తి కలిగినది అన్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. కాళీ నల్లగా ఉన్నది, జగదంబ మహిషాసురమర్దిని మెరుపు తీగల్లా మెరిసిపోతున్నది. ఈ తల్లి మహాసరస్వతి కాశయశాహ, కౌశికి తెల్లని కాంతులతో భాషిస్తోంది అన్నారు. నిజానికి ఈవిడ నీలకాంతితోనే అమ్మవారి నుంచి వచ్చారు, గౌరీ నుంచి. కానీ గౌరీ వర్ణమే ఇక్కడ వర్ణించబడుతున్నది, ఎందుకంటే మూలస్వరూపమైన గౌరీ యొక్క వర్ణమే. అందుకే ఈ తల్లిని మహాసరస్వతి తెల్లని కాంతులతో ఉందని ధ్యానం చేయాలి. కౌశికి అనగానే నీలకాంతుల తల్లి అని భావించినప్పటికీ
ధ్యానంలో మాత్రం ధవళకాంతులతో ఉన్నటువంటి తల్లిగానే వర్ణిస్తున్నారు. అందుకే కాశయసాహ అని చెప్పడంలో విశేషం ఇది. తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కౌశికి స్వరూపము కృశోదరి, కృషించిన ఉదరము కలదే. మంచి సౌందర్య లక్షణం కలిగిన స్త్రీకి ఉదరము నడుము సన్నగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. అలాంటి స్వరూపంతో ఉంది కనుక మహా సౌందర్య రాశి అని చెప్పడానికి ఆ త్రిపుర సుందరి యొక్క కౌశికి రూపాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఈ కౌశికీ తత్వము చాలా విశేషమైనటువంటిది. ఇది బ్రహ్మజ్ఞాన స్వరూపమైనటువంటి తల్లి శుంభని శుంభాదుని సంహరించినది. పైగా అమ్మవారి యొక్క శరీర కోశము నుంచి వచ్చింది కనుక వీడికి కౌశికి అని పేరు వచ్చింది. ఎలా వచ్చినది అంటే, ఒకప్పుడు పరమేశ్వరుడు జగదంబని కాళీ అన్నాడు, అంటే ఓ నల్లపిల్ల అన్నాడు. ఆ నల్లపిల్ల అనడంతో ఆవిడ అలిగి ఆ నలుపుదనాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేసింది. తపస్సు చేసి తెల్లగా మారింది. అంతవరకు ఖాళీగా ఉన్న తల్లి గౌరిగా మారింది. గౌరీ అంటేనే తేట తెల్లని తల్లి. ఎప్పుడైతే ఆవిడ తేట తెల్లగా మారిందో, ఆవిడ శరీర కోశం నుంచి మునుపు వచ్చి వదిలివేసినటువంటి ఆ నల్లని రూపము వేరొక రూపాన్ని ధరించింది. ఆ కోశము, ఆ స్వరూపం పేరే కౌశికి అంటారు. ఆ కౌశికే శుంభని శుంభ సంహారం చేసింది. అది సాక్షాత్ ఉమాదేవి శరీరము నుంచే వచ్చింది గనక దీపం నుంచి వచ్చిన దీపము కూడా తొలి దీపం వంటి అగ్నిస్వరూపమే. అలాగే అమ్మవారి నుంచి వచ్చిన ఈ తల్లి సాక్షాత్ ఉమాదేవి యొక్క మరొక రూపమే. అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు ఆత్మాంగజ అనే మాట వేశారు. ఆత్మాంగజ అంటే నీ యొక్క శరీరము నుంచి ఉద్భవించినటువంటి స్వరూపము. అటువంటి కౌశికిగా శుంభని సంహరించిన తల్లి నీకు నమస్కారము అని చెప్తూ మొత్తంగా సమీకరణ చేస్తూ ఇలాంటి విభిన్న రూపములతో లోకాన్ని అనుగ్రహించిన నిన్ను నేను శరణు వేడుతున్నాను అంటున్నాను. ఈ శరణు వేడుతున్నాను అని చెప్పినటువంటి శ్లోకం ప్రతివారు భావన చేయవచ్చు. అంత మహిమాన్వితమైనటువంటి శ్లోకం ఇది. అది కూడా ఏదో నన్ను రక్షించు అని కాకుండా నా పరివారాన్నం తట్టి రక్షించు అంటున్నారు. మాయే శివే శ్రిత విపద్వినిహంత్రి మాతః పశ్య ప్రసాద భర శీతలయ దృశా మాం ఏషోహమాత్మజ కళత్ర సుహృత్ సమేతో దేవి త్వదీయ చరణం శరణం గతోస్మి. మాయే, మొదటి పదం మాయే అన్నారు. ఇక్కడ మాయే అనగానే సరిగ్గా త్వం లోకరాజ్ఞి పరమాత్మని యోగమాయ మూలమాయ అని చెప్పినటువంటి మాట నుంచి రావాలి. అలా మూలమాయ జాలమాయ యోగమాయ నుంచి ఉన్న మాయాస్వరూపమైన నువ్వే శివే మంగళస్వరూపిణివి. శ్రిత విపద్వినిహంత్రి మొత్తం దేవీతత్వమంతా ఈ వాక్యంలో పెట్టారు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్త్యహరే దేవి నారాయణి నమోస్తుతే అంటున్నది దేవి మహాత్మ్యం. అమ్మవారి యొక్క స్వరూపమే సర్వలోకము యొక్క పీడలని పోగొట్టడం. అందుకే శ్రిత విపత్ వినిహంత్రి, ఆశ్రయించిన వారి యొక్క విపత్తుల్ని పోగొట్టడమే దుర్గాదేవి తత్వము. అందుకే అసుర సంహార గాథల్లో చెప్పబడిన అమ్మవారిని ధ్యానం చేస్తే చాలు మన ఆపదలు పోతాయి. ఆపదల్ని పోగొట్టే స్వరూపమే దుర్గా. ఆ తత్వమే దేవీ మహాత్మ్యంలో ఉంది. అందుకే దాని పారాయణం చేత అన్ని ఆపదల నుంచి మనం బయటపడగలుగుతున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ శ్లోక మహిమ ఎవరైతే శ్రద్ధగా గ్రహిస్తున్నారో వారికి కూడా ఆపదలుండవు. అందుకే త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి అంటున్న దేవీ మహాత్మ్యం. అమ్మ, ఎవరు నిన్ను ఆశ్రయిస్తున్నారో వారికి ఇంకా ఆపదలనేవి లేవు. అసలు ఆపదల నుంచి బయటపడాలంటే నిన్ను తప్ప మరి దేన్ని ఆశ్రయిస్తాం? అందుకే తెలివైన వాడు ఆపద నుంచి బయటపడడానికి అమ్మవారిని ఆశ్రయిస్తాడు. తెలివిలేని వాళ్ళు ఎవరు రక్షిస్తారని చుట్టూ చూస్తుంటాడు. ఏం లాభం? అందుకే ఆ మాటను ఇక్కడ శ్రిప్త విపద్వినిహంత్రి గణపతి ముని ఒక్క పదం కూడా వ్యర్థంగా వాడలేదు. చాలా ఔచితీమంతంగా వాడారు. మొత్తం సప్తసతి యొక్క తత్వాన్ని, అందులో కనబడే అమ్మవారి యొక్క స్వభావాన్ని ఒక్క మాటలో చూపిస్తున్నారు. ఆశ్రయించిన వారి యొక్క ఆపదల్ని పోగొట్టడమే సప్తశతిలో చెప్పబడ్డ చండీదేవి యొక్క తత్వము. మాతః, ఓ తల్లి, పశ్య ప్రసాదభర శీతలయాదృశామా, అమ్మ నన్ను చూడు, కటాక్షించు. ఎలా చూడాలంటే ప్రసాదభర శీతలయ. ప్రసాదం అంటే అనుగ్రహం. అనుగ్రహ భారము నిండినటువంటి చల్లని చూపు. అంటే నీ చూపుల నిండా అనుగ్రహం తొణికిసలాడాలి. అలాంటి ప్రసన్నతాభావం కలిగినటువంటి చల్లని చూపులతో నన్ను చూడమ్మా. నేను నిన్ను శరణ వేడుతున్నాను, అందుకు నన్ను నువ్వు చూడాలి. శరణ వేడిన వారిని చూడడమే నీ యొక్క స్వభావం. పైగా ఎలా శరణ వేడుతున్నానంటే ఆత్మజ కళత్ర సుహృత్ సమేత, నా పుత్రులతో, నా భార్యతో, నా స్నేహితులతో కలిసి నేను శరణ వేడుతున్నానన్నారు. చాలా విశేషమైన అంశం ఇక్కడ. ఒక ఉపాసకుడు, ఒక మహాత్ముడు ఆరాధన చేశాడు అంటే ఆ పుణ్యం అతడికి మాత్రమే కాదు, అతడి కుటుంబానికి అంతటికీ వర్తిస్తుంది, అతడి మిత్రులకు కూడా వస్తుంది.
అందుకే మంచివాడితో స్నేహం పొందితే అంతకంటే కావాల్సిందేముంది? ఆ మంచితనం యొక్క ప్రభావం స్నేహితులకు కూడా ఉంటుంది. అందుకే విష్ణు పురాణంలో లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఇంద్రుడు ఒక మాట అంటాడు, మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశూన్ మా విభూషణం చజేథాః. ఓ తల్లి, నా మిత్రుల్ని విడిచిపెట్టకు, నా పుత్రుల్ని విడిచిపెట్టకు, నా కుటుంబాన్ని, నా భార్యల్ని, నా సంపదల్ని విడిచిపెట్టకమ్మా ఓ మహాలక్ష్మి అని అడిగారు. అంటే అతను చేసిన ప్రార్థన తనతో పాటు తన మిత్రులు కూడా బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి. అందుకు నేను వారందరితో కలిసి నిన్ను శరణు వేడుతున్నాను. మరి వారందరూ బాగుండాలంటే వారు కూడా అమ్మవారిని శరణు వేడాలి. అది తెలుసుకోవాల్సిన అంశం. అది కుటుంబ యజమాని భగవదారాధన చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించాలి, లేకపోతే దోషం వస్తుంది. ఎందుకంటే వారందరికీ ఆ ఫలం లభిస్తున్నప్పుడు వారు సహకరించాలి. అందుకే ధర్మపత్ని అంటారు. ఎందుకంటే భర్త చేసిన ధర్మంలో సహకరించే ధర్మపత్ని. అలాగే పుత్రులు పుత్రికలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఆరాధన ఫలం వారందరూ అనుభవిస్తున్నారు. భక్తుడు తన కుటుంబంతో సహా భగవంతుడికి అంకితమైపోతాడు. నిజమైనటువంటి లోకంలో కూడా స్వామి భక్తి పరాయణలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఒక మాట అంటారు, నేను మీకు ఏ సేవైనా చేస్తాను అని మాత్రమే కాకుండా నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు అందరూ మీ సేవలో ఉన్నామండి అని చెప్పడంలో మరింత అంకిత భావం కనిపిస్తుంది. ఎందుకంటే తనదైన సొమ్ము తన భార్య, తన పిల్లలు, వారితో పాటు శరణ వేడుతున్నాం అని చెప్పడంతో తాను, తన పుత్రుడు, తన పరివారం అంతా అమ్మవారిని అర్చన చేస్తున్నారని భావం. అప్పుడు అమ్మ అనుగ్రహం ఇంకా లభిస్తుంది ఆ పరివారానికి. అందుకు మేమందరూ నిన్ను శరణ వేడుతున్నాం తల్లి, అందరితో కలిసి నేను శరణ వేడుతున్నాను అంటూ ఆ జగదంబని శరణ వేడుతున్నారు గణపతిముని. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.